వైపు నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా మధ్యాహ్నం పార్టీల కోర్టుకు అటెండ్ కానున్నారు కాంగ్రెస్ చీఫ్ సోనియా, వైస్ ప్రెసిడెంట్ రాహుల్. అటు కేసులో కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దిష్టి బొమ్మలను దహనం చేశారు. సోనియా, రాహుల్ కు మద్దతు తెలిపేందుకు ఢిల్లీలోని వారి నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి ముఖ్య నేతలతో కలిసి ర్యాలీగా కోర్టుకు వెళ్లనున్నారు సోనియా, రాహుల్. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం తీరును నిరసిస్తూ పీసీసీ ముఖ్య నేతలు నెక్లెస్ రోడ్లో ఆందోళనకు దిగారు. కేంద్రం కావాలనే కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు. ధర్నాకు పీసీసీ చీఫ్ ఉత్తమ్, గ్రేటర్ కాంగ్రెస్ నేతలు, మాజీ ఎంపీలు కూడా అటెండ్ అయ్యారు. నేషనల్ హెరాల్డ్ లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సంస్థ. నేషనల్ హెరాల్డ్ పేపర్లో ప్రజాధనం ఉపయోగించలేదు. ₹1 ఎవరికి లాభము నష్టము లేదు. కేవలం నష్టాల్లో కూరుకుపోయి ఆ పేపర్ని రివైవ్ చేయాలి, నేషనల్ పేపర్ రివైవ్ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దాటి మీద బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన కేసు వేస్తాడు. ఆ కేసులో ఏమీ మెరిట్ లేదు. ఇన్వెస్టిగేట్ చేసి ఇది తప్పుడు కేసు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకసారి ఆ కేసు క్లోజ్ చేస్తుంది. ఆ విధంగా కేసు క్లోజ్ చేసిన ఆఫీసరు, ఆయన పేరు రాజన్ కటోచ్, అతని రాత్రి బదిలీ చేసి ఇంకో తొత్తును తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టి మా ప్రియతమ నాయకురాలని కోర్టుకి ఈడ్చడంలో మేమందరం నిరసన తెలియజేస్తున్నాం. ఈ టోటలీ ఫాల్స్ కేస్. ఈ మోదీ ప్రభుత్వం పరిపాలనలో ఏం చేయరు, ప్రజలకు ఏం చేయరు, కేవలం ప్రతిపక్షాలని అణిచి. బీజేపీ ప్రభుత్వం బీహార్లో, మధ్యప్రదేశ్లో ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పాపులారిటీ మళ్ళా పైకి వెళ్తుందని చెప్పి వీళ్ళపైన 2000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయాలని చెప్పి ఏదైతే ఆరోపణ చేస్తున్నారో కేవలము ఒక పొలిటికల్ వెండెటా. గాంధీ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, వారు దేశానికి వారి బలిదానం చేసిన ఫ్యామిలీ ఇది. వీళ్ళందరూ కూడా ఒక యంగ్ ఇండియన్ అని ఒక సంస్థ, సెక్షన్ 25 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్, దీని ప్రకారంగా లావాదేవీలు ఎవరికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఎక్కడ కూడా లావాదేవీలు లేవు. కానీ మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడే చెప్పినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఒక క్వాజీ జ్యుడిషియల్ సంస్థ ఉందో దాంట్లో కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిర్దోషి కాదని చెప్పి స్పష్టంగా ఇచ్చినప్పుడు ఆ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసి ఇలాంటి బనాయించి కేసులు ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తుందో మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మేమందరం పనిచేసి వారి ఏదైతే ఇబ్బందులు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుందో దాన్ని ఖండిస్తూ మేము నిరసన తెలుపుతున్నాం.